ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో తేడా కొడతా ఉండదన్నా. ఆ కుముదవల్లిని పెంచుకుంటానని చెప్పి తప్పించుకో. తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చు. రాత్రికి రాత్రే మాయమైందని చెప్పినా మీరు నమ్మరు కదా. రేయ్ దేవరాజ్, రేయ్ దేవరాజ్, రేయ్ దేవరాజ్. మా అమ్మ గురించి ఒక చిన్న మాట జారినా నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఆవేశపడక గంగా, ముందు నువ్వు కూర్చో చెప్తాను. ఇప్పుడు మీ అమ్మ సంగతి ఎందుకు? న్యాయం చేయడానిక భారతి లేదు, ఉన్నది కుముదవల్లి. తన ఇంటికి తీసుకెళ్ళిపోయి పెంచుకుంటాను. తన జీవితం సంతోషంగా ఉంటే భారతం ఆత్మ శాంతిస్తుంది కదా. మరి వెంకటపతి రాజు గారిని ఏం చేస్తారు? అతను ఎలాగో డాక్టర్ కాబట్టి ఎలాగోలా బతికేస్తాడు. కుముదవల్లి అంటే ఆడపిల్ల కాబట్టి తన ఇంటికి తీసుకెళ్తాను. పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపే వరకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అసలు నిన్ను తండ్రిగా నేను ఒప్పుకోవాలి కదా. తండ్రి అంటే జన్మనిచ్చేవాడే కాదు, జీవితాన్నిచ్చేవాడు, దారి చూపించేవాడు, ధైర్యాన్నిచ్చేవాడు. ఆయన తండ్రి అంటే. నాకు తండ్రి అయినా తల్లైనా మా గంగన్నయ్యే. ఇక నేను అన్నయ్య దగ్గరే ఉంటాను. ఆడపిల్లగా అత్తారింటికి వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మా అన్నయ్యని వదిలేసి వెళ్లిపోకూడదు అనుకునేవాళ్ళం. కాని బాధ్యతగా పెంచాడు. తను చెప్పిన దారిలోనే నడుస్తానే కాని ఇలాంటివి లెక్క చేయను. అసలు జన్మనిచ్చిన అమ్మనే పోగొట్టుకున్నాక ఇప్పుడు నా జీవితాన్ని పోగొట్టుకోలేను. బ్రతికున్నంత వరకు నేను మా అన్నయ్య దగ్గరే ఉంటాను. అర్థమైంది కదా? భారతమ్మని మోసం చేసినందుకు గాను, తన కన్న బిడ్డల విషయంలో నిజం దాచినందుకు గాను వరదరాజులకి శిక్ష పడుతుంది. ఎందుకు శిక్షేస్తారో? ఒక్కగానొక్క ఆడపిల్లకి తన చేతులతో పెళ్లి చేసేంత వరకు బాధ్యతగా ఉంటానంటున్నాడు కదా, భరోసా ఇస్తున్నాడు కదా, ఎందుకు శిక్షిస్తారో? శిక్ష ఏముద్దన్నయ్య, పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంటుంది? కన్న బిడ్డే నీ దగ్గరికి రాను అంటుందంటే నువ్వు చేసిన పనులు ఎంత బాధ పెట్టుంటాయో అర్థం చేసుకో పెద్దనాన్న. ఎలా అర్థం చేసుకుంటాడు? కన్న కూతురని తెలిసినా కసాయివాడిలాగా యాక్సిడెంట్ చేయబోయాడు. పంచాయతీ పెట్టింది తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి. వరదరాజులు భారతమ్మ గారి విషయంలో ఏం జరిగిందో పూర్తిగా తెలియాలి. మన ప్రేమ గురించి ఒక్కసారి ఆలోచించు అమృత. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా ప్రాణం పోయినట్టే. నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే బాబా. నన్ను మర్చిపో అంతే.
నిన్నెలా మర్చిపోవాలి బావా? వెనక్కి తిరిగి చూడాలా, వదిలేసి వెళ్ళిపోవాలా? నేను కాదని వెళ్ళాలంటేనే అడుగు ముందుకు పడట్లేదు. వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడే ఉంటే నా మనసు మారిపోతుంది. అన్నయ్య మాట పోతుంది. ఇక్కడి నుండి వెళ్ళకపోతే అన్నయ్య పరువు తీసిందని అవుతాను. తాళి కట్టేశాను. అమ్మవారి సాక్షిగా నీ మెల్లో పసుపు కొమ్మ వేశాను. నిన్ను నా సొంతం చేసుకున్నాను. అమృత, ఎందుకు ఇలా చేసావు? నువ్వు లేకుండా నేను బతకలేను అమృత. ఈ విషయం గనుక మా అన్నయ్యకి తెలిస్తే నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. నిన్నెదుట నేను బొట్టు పెట్టకపోయినా నీ బొట్టునైతే మీ అన్నయ్య చేర్పడు కదా. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? అసలు ఇంత జరిగిందని తెలిస్తే మా అన్నయ్య పరువు పోతుంది. ఇది నేను ఒప్పుకోను. నేను చచ్చిపోతాను. ఆ అమ్మవారి సాక్షిగా తాళి కట్టాను. దీన్ని గనక నువ్వు తీస్తే మాత్రం నా ప్రాణాలు నేనే తీసేసుకుంటాను. ఎంత పని చేసావు బావా? ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలి? వెళ్ళి కాళ్ళ మీద పడదాం. అయ్యో, ఎందుకు ఇలా పిచ్చి పని చేసావు? మీ అన్నయ్య నాగవల్లి మెళ్ళో తాళి కట్టినందుకు ఎన్ని గొడవలయ్యాయో తెలుసు కదా. అన్నీ తెలుసు కూడా ఎందుకు ఇలా పిచ్చి పని చేసావు? అమృత, నేను నీ మెళ్ళో తాళి కట్టినట్టుగా ఎవ్వరికి చెప్పకు. అలాగని దీన్ని తీయకు. మీ ఇంట్లో ఎలా చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో గానీ మేనేజ్ చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.